అమరావతిలో మూడో రోజు బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాదీక్ష కొనసాగుతోంది. బీసీల హక్కులు సంక్షేమం కోసం బీసీ ధర్మదీక్ష పేరుతో పోరాటం చేస్తున్నారు. బీసీల హక్కులను కాపాడటానికి ప్రత్యేక చట్టాన్ని తేవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. 3 రోజులు దీక్ష చేస్తుండటంతో రామచంద్ర యాదవ్ ఆరోగ్యం క్షీణిస్తుంది. అయినా ఆయన పోరాటం అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. దీక్ష చేస్తున్న రామచంద్ర యాదవ్ను రంగా కూతురు ఆశా కిరణ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మరింత సమాచారం ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజ్ కుమార్. రైట్ రవి, మొత్తానికి ఏదైతే బీసీవై పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం దగ్గర బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ప్రత్యేకంగా బీసీ ధర్మదీక్ష పేరిట బీసీలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి 5 డిమాండ్ల పైన రాష్ట్ర ప్రభుత్వంకు సంబంధించి ఇప్పటికే ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి బీసీ సింహగర్జన సభ ద్వారా ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఈ అల్టిమేటానికి సంబంధించి కూడా మార్చి 31వ తారీఖునే ప్రత్యేకంగా ఈ యొక్క డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ఇప్పటికే రామచంద్ర యాదవ్ ఒక అల్టిమేటం జారీ చేసినటువంటి నేపథ్యంలో ఒకవేళ ప్రభుత్వం దీనికి గనక ఒక సానుకూలమైనటువంటి స్పందన కనుక ప్రభుత్వం నుంచి రాకపోతే ఖచ్చితంగా ఏప్రిల్ నెలలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని ఏదైతే రామచంద్ర యాదవ్ ప్రకటించినటువంటి నేపథ్యంలో దాదాపుగా నెలన్నర సమయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి గడువు కింద ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో 11వ తారీఖున రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీవై పార్టీకి సంబంధించినటువంటి కేడర్తో పాటు ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా బీసీవైకి సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా రామచంద్ర యాదవ్కు మద్దతు తెలిపేందుకు దీక్షా శిబిరం అందుకు ప్రతిరోజు కూడా వందలాది మంది కార్యకర్తలు నాయకులు కేడర్ అందరూ కూడా ఆయనతో పాటు మద్దతు పలుకుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా 5 ప్రధానమైనటువంటి డిమాండ్లను కనుక చూసుకుంటే బీసీలకు సంబంధించినటువంటి రక్షణ చట్టంతో పాటు బీసీలకు రాజధానిలో కేటాయించేటువంటి భూమి ఏదైతే ఉందో ఈ భూమికి సంబంధించి కూడా ఒక 1000 ఎకరాల భూమిని బీసీలకు కేటాయించాలనే ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా ఈ బీసీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ల ఏర్పాటు ఏదైతే చేశారో దాంట్లో ప్రధానంగా బీసీలకు వివిధ రంగాలకు సంబంధించినటువంటి కేటాయించబడినటువంటి వాటిలో ప్రధానంగా నిధులు ఏర్పాటు అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి 44% అయినటువంటి రిజర్వేషన్తో పాటు సమగ్రమైనటువంటి కులగణన ఈ 5 ప్రధానమైనటువంటి డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. ఇందులో ప్రధానంగా 4 డిమాండ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి డిమాండ్లు అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా వాటికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ ఏవి కూడా ఇప్పటి వరకు రామచంద్ర యాదవ్ చెప్పినటువంటి వీటికి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి స్పందన రానటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికే 3 రోజుల దీక్ష కొనసాగుతుంది. మరి రామచంద్ర యాదవ్ ఆరోగ్య పరిస్థితి కూడా ప్రతి గంటకు క్షీణిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరి నిన్న సాయంత్రం నుంచి కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందని కూడా వైద్యులు సూచిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఇంకాస్త ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. మరి ఏదేమైనప్పటికీ కూడా అటు ప్రజా సంఘాల నుంచి కావచ్చు బీసీ సంఘాల నుంచి ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరూ కూడా వచ్చి సానుకూలంగా ఈ యొక్క ఏదైతే బీసీవై పార్టీ చేపట్టినటువంటి ఆత్మగౌరవ దీక్షకు సానుకూలంగా మద్దతు లభిస్తుంది. మరి ఇందాకే ఏదైతే మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా బెజవాడకు సంబంధించినటువంటి లీడర్గా ఉన్న వంగవీటి మోహన రంగ కుమార్తె వంగవీటి ఆశా కిరణ్తో పాటు పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి కోగంటి సత్యం ఇద్దరు కూడా వచ్చి బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్కు ప్రధానంగా మద్దతు కూడా పలికారు. మరి మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ ఇలా చాలామంది ఆయా సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు సంఘాలు బీసీ సంఘాలు కావచ్చు అందరూ కూడా వచ్చి ఈ యొక్క బీసీల పట్ల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని సానుకూలంగా ప్రభుత్వం నెరవేర్చాలని అందరూ కూడా వచ్చి ఈ యొక్క దీక్షకు మద్దతు పలుకుతున్న పరిస్థితి కనపడుతుంది. విజువల్స్ కూడా చూస్తున్నాం. ప్రత్యేకించి చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా కనిపిస్తూ ఉంది. మనం విజువల్స్ కూడా చూడొచ్చు. ఇప్పటికే అందరూ కూడా వస్తూ ఉన్నారు. బీసీలకు సంబంధించి ఈ యొక్క డిమాండ్లను నెరవేర్చాలనే ఒక దృక్పథంతో వారు ప్రధానంగా ఈ డిమాండ్లను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరి ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ డిమాండ్లను తీసుకొచ్చే వరకు మరి ఏ విధంగా మరి తీసుకెళ్తారనేది కూడా తెలియాల్సినటువంటి అవసరంగా ఉంది. మరి ఏదేమైనప్పటికీ మరి వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి సార్, ఏంటి ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన రాలేదు కదా, ఏంటి ఏం చేయబోతా ఉన్నారు? ఏమైనా కార్యాచరణ సిద్ధం చేశారా? ఏదైనా ఏం చేయబోతా ఉన్నారు? మేము మా కార్యాచరణ ఏంటో మేము చెప్పం, చేసి చూపెడతాం. ఇంకొక విషయం ఏంటంటే ఆనాడు
సరే సొంత మామనే మోసం చేసి గద్దెనెక్కినటువంటి ఈ మహానుభావుడు మరి సొంత మామనే మోసం చేసినటువంటి ఈ మహానుభావుడు మా కోసం ఏదో చేస్తాడంటే మేము ఇది నమ్మిసక్యం కావట్లేదు. అలాగనే ఈరోజు మేము చూసాము, తెల్ల చొక్కాలు వేసుకుంటేనే వారం లేని ఈ దుర్మార్గులు మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తారు, మాకు ఏదో చేస్తారంటే నమ్మడానికి ఇంకా మేము అంత పిచ్చోళ్ళం కాదని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. బీసీలను ఎగతాళి చేయడం అనేటువంటిది ఈ సందర్భంగా క్లియర్గా తెలుస్తూనే ఉంది. ఇన్నాళ్ళు బీసీలు నా పార్టీకి ప్రాణాలు, నా మూల స్తంభాలు అని చెప్పిన చంద్రబాబు నాయుడు బీసీలని నిస్సిగ్గుగా, నిర్లజ్జంగా, నిరంకుశంగా వీళ్ళని అవమానపరుస్తూ వీళ్ళని లెక్క చేయకపోవడం చాలా దారుణం. రాజకీయ పార్టీ అధినేత అయినా కనీస ధర్మంతో సంఘీభావన తెలపాలి, లేకపోతే అది పనికిరాని ఉద్యమం అన్న చెప్పాలి, లేకపోతే నేను చేయలేనన్నా చెప్పాలి. అంతేగాని మొత్తంకి బీసీలని అవమానకరంగా వీళ్ళ లెక్క నాకేటి అనే నైజంగా క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు బీసీ ఉద్యమం, బహుజన ఉద్యమం, దళిత, క్రిస్టియన్, ముస్లిం, కాపు మైనార్టీలు అందరూ కూడా రామచంద్ర యాదవ్ గారి నాయకత్వాన్ని నమ్మి భవిష్యత్తులో ఆయనకి పట్టం కట్టాలనేటువంటి నిర్ణయంకి వచ్చామన్న విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది మొత్తానికి ఏదైతే బీసీవై పార్టీకి సంబంధించి కూడా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్లను సత్వరమే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి. అదేవిధంగా శాంతియుతంగా మేము చేయాలనుకున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరణలోనే నేరుగా చేసి చూపిస్తాం, ఎవరికి చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదని వారందరూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఇదే ఉన్నటువంటి తాజా పరిస్థితి. అవుట్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.